ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని అండ్ బాబా బ్లెస్సింగ్స్ అందరికి కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సాయిబాబా 6 టారో. సో ఇవాళ నా వీడియో వచ్చేసి ఎవరైతే రీయూనియన్లో కావాలనుకుంటున్నారో, అంటే ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం మనము. ఎవరైతే బ్రేకప్లో ఉండి థర్డ్ పార్టీ ఇష్యూలో ఉంటారో వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ కొన్ని రోజుల నుండి బ్లాక్ చేసుకుని ఉంటారో వీళ్ళకి సంబంధించిన వీడియో. వాళ్ళకి మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా, లేదా వీళ్ళు ఏం చేయాలి, ఫర్దర్గా వీళ్ళు ఏం చేయాలి, రీయూనియన్ లేకపోతే వీళ్ళు ఏం చేయాలనేది మనము చూద్దాము. సో ఇక్కడ 4 పైల్స్ ఉన్నాయి. 4 పైల్స్లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ముందుగా నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా, కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియోలోకి వెళ్దాము. ఈ 4 పైల్స్లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3 అండ్ పైల్ నెంబర్ 4, ఈ 4 పైల్స్లో ఒక పైల్ అనేది మీరు మనసులో అనుకోండి, చూజ్ చేసుకోండి. ఫర్దర్గా మనం రీడింగ్ అనేది చూద్దాము. ఎవరికైతే పాజిటివ్గా రిజనేట్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 ఇది. సో పైల్ నెంబర్ 1 వాళ్ళ రీడింగ్ అనేది చూద్దాము. వీటిని నేను పక్కన పెడుతున్నాను. పైల్ నెంబర్ 1 వాళ్ళ రీడింగ్ చూద్దాము. పైల్ నెంబర్ 1 వాళ్ళ రీడింగ్. ఎవరైతే బ్రేకప్లో ఉండి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారో పైల్ నెంబర్ 1లో ఉన్న వాళ్ళ రీడింగ్ చూద్దాము. ఇవి జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికైతే రెజనేట్ అవుతాయో వాళ్ళు పాజిటివ్గా ఉన్న రిజల్ట్ అనేది మీరు క్లైమ్ చేసుకోండి. రెజనేట్ అవ్వని వాళ్ళు ఈ రీడింగ్ మీది కాదని చెప్పి అనుకోండి. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి బ్రేకప్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి. ఇవి కంపల్సరీ బ్రేకప్లో ఎవరైతే ఉన్నారో అండ్ బ్రేకప్లో ఉండి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ బ్లాక్ లిస్ట్లో పెట్టారో, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి. సో బ్రేకప్లో ఉండి రీయూనియన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఫస్ట్ అసలు బ్రేకప్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అనేది ముందు మనం చూద్దాము. బ్రేకప్లో ఉండి రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. బ్రేకప్లో ఉన్న వాళ్ళు పైల్ నెంబర్ 1 వాళ్ళు రీయూనియన్ అవుతున్నాం. సో తప్పకుండా రీయూనియన్ అవుతుందండి. వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. తొందరలోనే వాళ్ళు మీతో గడిపిన మాటలు కానీ, మీతో గడిపిన లవ్ గురించి కానీ, అండ్ మీ మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ పర్సనే అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ పర్సనే. సో తప్పకుండా మీ ఇద్దరికి మళ్ళీ రీయూనియన్ అనేది ఉంటుంది. తొందరలోనే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి అండ్ మీరే అంటే ఎవరైనా కూడా ఎవరైతే నో కాంటాక్ట్లో ఉంటారో ఒకళ్ళ సైడ్ నుంచే తప్పు అనేది ఉండదు. 2 సైడ్స్ నుండి తప్పు ఉంటుంది. సో మీ తప్పులు అనేది మీరు నిజంగా కావాలనుకుంటే కనుక మ్యాక్సిమం ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీరు రీయూనియన్ అవ్వాలనే మీరు చూస్తూ ఉంటారు. ఎవరైతే రీయూనియన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి, సో తప్పకుండా మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ అనేది పెట్టండి. ఓన్లీ తను వస్తాడు కదా, తను వస్తుంది, మీ పార్ట్నర్ వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాంలే, వస్తుందా రాదా చూద్దాం అన్నట్టుగా కాకుండా మీ సైడ్ నుంచి, ఎందుకంటే మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు కాబట్టి మీ సైడ్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వడానికి, మాట్లాడడానికి, మీ ఇద్దరి మధ్య ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కనుక అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అసలు మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు గొడవలైనవి, ఎందుకు విడిపోయారనేది కూడా చూద్దాం మనం. నాకు తెలిసి మీరు వేరే వాళ్ళ వల్లనే విడిపోయారు. కంపల్సరీ వేరే పర్సన్ వల్ల, మేబీ వాళ్ళు థర్డ్ పార్టీ అయినా అవ్వచ్చు, లేకపోతే
వేరే ఫ్యామిలీ ఇష్యూ, ఫ్యామిలీ వాళ్ళ వల్ల అయినా కూడా అవ్వచ్చు. లేకపోతే ఫ్రెండ్స్ అయినా కూడా అవ్వచ్చు. అండ్ మీ ఇద్దరిని మీ ఇద్దరి మధ్యలో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం వల్ల కూడా అలా జరిగి ఉండొచ్చు. సో, కంపల్సరీ మీరు ఇది దృష్టిలో పెట్టుకొనే మీకు వాళ్ళైతే జెన్యూన్‌గానే లవ్ చేస్తున్నారు. సో, మీరు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించి ఎవరైనా మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే గనక వాళ్ళ గురించి కూడా మీరు కేర్ తీసుకొని అసలేం జరిగింది? ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందనేది కూడా మీరు చూసుకొని మీ ఇద్దరు బ్రేకప్ అవ్వడానికి కూడా దేనివల్ల రీజన్ అనేది కూడా మీరు ఆలోచించుకొని ఫర్దర్‌గా మూవ్ ఆన్ అవ్వండి. ఓహ్! సో, బ్రేకప్ అయిన వాళ్ళకైతే రీయూనియన్ ఉంటుంది. సో, మీరు వాళ్ళ విషయంలో తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటో చూద్దాం. సో, కంపల్సరీ మీ ఇద్దరికి రీయూనియన్ ఉంటుంది. అది ఇద్దరి చేతిలోనూ ఉంటుంది. ఒకళ్ళ చేతిలో అయితే ఏముండదు. సో, యూనివర్స్ మా బ్లెస్సింగ్స్ గూడా ఉన్నాయి మీకు. తప్పకుండా రీయూనియన్ ఉంటుంది కాబట్టి, మీరిప్పుడు ఏదైతే మీ ఇద్దరి మధ్య అయితే జరిగినాయో అంటే గొడవలు గానీ, ప్రాబ్లమ్స్ గానీ, మీ ఇద్దరి మధ్య ముందు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని, ఫర్దర్‌గా మీరు మళ్ళీ రీయూనియన్ అయినాక మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా అనేది చూసుకోండి. కంపల్సరీ అలా రిపీట్ అవ్వకుండా మళ్ళీ మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే కనుక మీరు రీయూనియన్ అయినా కూడా మళ్ళీ బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ లేకుండా మీ లవ్ లైఫ్ అనేది హ్యాపీగా మీరు ఉంటారు. సో, తను అంటే ఇప్పుడు ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి ఎందుకొచ్చారో చూద్దాము. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి మేబీ మీ ఇద్దరి మధ్య గివ్ అండ్ టేక్ అంటే మీ నుండి మనీ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చుంటారు. మేబీ మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ ఎవరో ఒకళ్ళైతే కంపల్సరీ ఒకరికొకరు మనీ అయితే ఇచ్చుకునే ఉంటారు. మేబీ మీరైనా ఇచ్చుండొచ్చు. లేదా మీ పార్ట్నర్ అయినా మీ నుండి తీసుకొనుండొచ్చు. సో, మనీ పరంగా కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఉంది. అండ్ లవ్ లేదని కాదు. లవ్ కూడా ఉంది. లవ్‌తో పాటు కంపల్సరీ మీ ఇద్దరి మధ్య మనీ మ్యాటర్స్ అనేవి జరుగుతున్నాయి. మీకు అవసరమైనప్పుడు తను మనీ ఇవ్వడము, లేదా తనకు అవసరమైనప్పుడు మీరు మనీ ఇవ్వడం ఇలాంటివి కూడా మీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. సో, లవ్‌తో పాటు మీ మధ్య ఫైనాన్షియల్‌గా గూడా ఉందనమాట. మేబీ మీ లైఫ్‌లో మీరు గాని, మీ పార్ట్నర్ కానీ లైఫ్‌లో మంచిగా సెట్ అయ్యారని అయినా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని లవ్ చేసి ఉండొచ్చు. అండ్ మీ స్కిల్స్‌ని చూసి కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మీ ఇద్దరి మధ్య ఉన్నాయి. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే, మీ ఇద్దరు తీసుకోవాల్సిన అంటే మీరు చూస్తున్నారు కాబట్టి నేను మీకు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటంటే, మీరెప్పుడూ కూడా ఎనర్జీగా మూడీగా ఉండకుండా ఎప్పుడు యాక్టివ్‌గా ఉండి, తనను కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. తను ఎలా అయితే హ్యాపీగా ఉంటారో, అలా మీరు ఉంచడానికి ట్రై చేయండి. మూడీగా ఉండకండి. అంటే చిన్న చిన్న వాటికి గొడవలు పడిపోయి హ్మ్. మీరు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు యాక్టివ్‌గా ఉండండి. మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. మీకెలా కావాలనుకుంటున్నారో అలా చెప్పండి. అండ్ మీకెలాంటివి నచ్చవో అవి గూడా చెప్పండి. అండ్ తన దగ్గర తన మీ నుండి ఏం కోరుకుంటున్నారు? అండ్ ఎలాంటివి గొడవలు రాకుండా ఉండాలంటే, మీ ఇద్దరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటనేవి కూడా మీరు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఫర్దర్‌గా మీ ఇద్దరు అలాంటివి జరగకుండా చూసుకుంటే గనక తప్పకుండా మీకు రీయూనియన్ అయినా కూడా మళ్ళీ ఫ్యూచర్‌లో బ్రేకప్ అవ్వకుండా అండ్ మీ ఇద్దరి మధ్య గొడవలేం రాకుండా అండ్ ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ కూడా మీ ఇద్దరి మధ్యలో అంటే ఏదైనా గొడవైతే మీ ఇద్దరు ఒకరికొకళ్ళు సాల్వ్ చేసుకోండి. వేరే వాళ్ళని ఫ్రెండ్స్‌ని గానీ, వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ అనేది దీంట్లో ఉండకుండా చూసుకోవడానికే ట్రై చేయండి మీరు. సో, ఇది ఎవరైతే ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అనేది. ఫైల్ నంబర్ 1 వాళ్ళకి యూనివర్స్ నుంచి ఇచ్చే గైడెన్స్ కూడా చూద్దాము. యూనివర్స్ గైడెన్స్ కార్డ్ కూడా తీద్దాం మనము. సో, ప్రెజెంట్ మీరు బ్రేకప్‌లో ఉన్న వాళ్ళు రీయూనియన్ కానీ లేకపోతే బ్రేకప్‌లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అవ్వాలనుకున్న వాళ్ళకి
పాజిటివ్ రిజల్ట్ అయితేనే వచ్చింది, పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. సో యూనివర్స్ నుంచి మీకు తీసుకోవాల్సిన గైడెన్స్ కార్డ్ అనేది కూడా చూద్దాము. కాంప్రమైజ్. చూడండి, కాంప్రమైజ్ అవ్వాలి. ఎట్లంటే మీరు కూడా కాంప్రమైజ్ అయ్యాలి. ఒకవేళ తను మీకోసం వచ్చినా లేకపోతే మీరు తన కోసం వెళ్ళినా కూడా మీరు కూడా అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి, అంటే మీ తప్పు ఉంటే కనుక మీ తప్పుని ఒప్పుకోవాలి. అండ్ ఒకవేళ తన తప్పు ఉంటే కనుక తను కనుక మీకు సారీ చెప్తే కనుక దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కూడా బ్యాలెన్సింగ్ చేసుకుని, ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు బ్యాలెన్స్ చేసుకుని, ఒకళ్ళ తప్పును ఒకళ్ళు అర్థం చేసుకుంటేనే, కాంప్రమైజ్ అయితేనే, లేదు నువ్వు తప్పు చేసావు, నేను ఎందుకు ఇచ్చేస్తాను, నేను రీయూనియన్ అవ్వను, నేను బ్లాక్లో ఉండి తీయను, ఇట్లాంటి మాటలు కాకుండా, అంటే మీరు కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు కాబట్టి, లేదా వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు కూడా కొంచెం రిక్వెస్టింగ్ అడిగితేనే కంపల్సరీ వాళ్ళు కూడా కరిగిపోతారు. సో కాంప్రమైజ్ అయ్యి మీరు రీయూనియన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాంప్రమైజ్ అయితే. టేక్ యాక్షన్. ఇప్పుడు కనుక మీరు ఆల్రెడీ బ్రేకప్లో ఉన్నారు కాబట్టి, నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటే కనుక కాంప్రమైజ్ అయ్యి, ఒకవేళ ఆ తప్పు మీ సైడ్ నుంచి ఉన్నా కూడా మీరు కాంప్రమైజ్ అయ్యి మీరు అనేది యాక్షన్ తీసుకోవాలి. మీ సైడ్ నుంచి కూడా కమ్యూనికేట్ అయితే కనుక తప్పకుండా మీకు రీయూనియన్ అనేది ఉంటుంది. యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్, మీ లైఫ్కి సంబంధించింది, అలా మీ పార్ట్నర్కి సంబంధించిన గైడెన్స్ అనేది చూద్దాము. కార్డ్స్ పడిపోతున్నాయి. ఆపర్చునిటీ. మీకు కంపల్సరీ తన సైడ్ నుంచి ఒక అవకాశం అనేది వస్తుంది. తప్పకుండా దాన్ని మీరు యాక్షన్ తీసుకోండి. అంటే తన సైడ్ నుంచి వచ్చినా లేకపోతే మీ సైడ్ నుంచి మీరు యాక్షన్ తీసుకున్నా కూడా ఏదైనా అవకాశం వస్తే కనుక నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా దాన్ని మూవ్ ఆన్ అవ్వండి. మూవ్ ఆన్ అయ్యి మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకుని, ఆల్రెడీ మీరు నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. కంపల్సరీ మీరు యాక్షన్ తీసుకుని, కాంప్రమైజ్ అయ్యి యాక్షన్ తీసుకుని, మీ ఏదైనా అవకాశం వస్తే కనుక తన కాంటాక్ట్ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకుంటే కనుక కంపల్సరీ మీరు ఇప్పుడు సఫర్ అయ్యేది హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు సరిగ్గా తన గురించి ఆలోచిస్తూ బ్రేకప్లో ఉన్నారు, నేను వస్తాడా లేదా అని చెప్పి మీరు ఆలోచించుకుంటూ సరిగ్గా నిద్రపోవడం, తినకపోవడం, ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో వాటికి నుంచి మీరు రికవరీ అనేది అవుతారు. సో ఇది ఫైల్ నెంబర్ 1కి సంబంధించిన వాళ్ళ రీడింగ్. సో నెక్స్ట్ ఎవరైతే ఫైల్ నెంబర్ 2కి సంబంధించిన వాళ్ళ రీడింగ్ అనేది చూద్దాం మనము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ అనేది చూద్దాం. ఎవరైతే తీసుకున్న వాళ్ళకి బ్రేకప్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది అవుతుందా? బ్రేకప్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది అవుతుంది. ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళకి బ్రేకప్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది అవుతుందా లేదా చూద్దాము. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం మనము. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో, సో మీకైతే రీయూనియన్ అనేది అవుతుంది, బట్ కానీ కొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీరు మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా ప్రజెంట్ అయితే కాంటాక్ట్ అవ్వడానికి రెడీగా లేదు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకోవట్లేదు, తప్పు ఎవరి సైడ్ నుంచి వచ్చిందనేది ఆలోచించట్లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. తప్పకుండా వాళ్ళు తిరిగి సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకొని తప్పు ఎవరిది అనేది తెలుసుకుని కంపల్సరీ మీ దగ్గరకు వస్తారు. రీయూనియన్ అయితే అవుతుంది, కానీ టైం పడుతుంది కొంచెము. మీరు కొంచెం పేషెన్సీతో మీ సైడ్ నుంచి ట్రై చేయండి.
సో, అసలు మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయో చూద్దాము. మాటల వల్లనే అండి మీ ఇద్దరికి ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం గానీ, లేతే మీ ఇద్దరిని ఒకరినొకళ్ళు అనుకోవడం వల్ల కానీ, మీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగడం వల్ల గానీ, ఇలాంటి వర్డ్స్ వల్లనే మీకు జరిగింది ఒకళ్ళ గురించి ఒకళ్ళకి. వేరేది ఏమీ లేదు. ఓన్లీ ఫర్ వర్డ్స్. మీ వర్డ్స్ అది మీరైనా కావచ్చు, మీ పార్ట్నర్ అయినా కావచ్చు. వాళ్ళ మాటలు అంటే ఒక్కొక్కసారి మనం కోపంలో ఏదో ఒకటి అనేస్తాము. ఏదో ఒకటి మనం ఎదుటి వాళ్ళు బాధపడేలాగా కోపంలో అనేస్తాము. అలా అని చెప్పి వాళ్ళ మనసులో అది ఉందని కాదు. ఆ టైంలో అలా వచ్చేస్తది అంతే తప్ప, నిజంగా కోపంగా ఉన్నప్పుడు మనసులో ఉన్న ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా వాళ్ళకి తెలీదు. సో, అది మీరు అర్థం చేసుకొని, ఒకవేళ మీ సైడ్ నుంచి ఒకవేళ మీరేమన్నా తననంటే గనక, తను హర్ట్ అయ్యే విధంగా ఏమన్నా అంటే గనక, సో, మీ తప్పు తెలుసుకొని కంపల్సరీ మీరు కాంటాక్ట్ అయితే, మీ తప్పుంది, తప్పుగా మాట్లాడాను అని సారీ చెప్తే గనక తప్పకుండా తను మేబీ దాని గురించి ఆలోచిస్తా ఉంది. నేనింత లవ్ చేశాను, తననెంత నమ్మానో కానీ తను నా గురించి ఇలా అంది అన్న ఫీలింగ్‌లో వాళ్ళున్నారనమాట. ఇలా అంటదని నేను అనుకోలేదు అన్న ఫీలింగ్‌లో తను బాధపడుతున్నారు గాబట్టే రీయూనియన్ అవ్వాలంటే ఆలోచిస్తున్నారనమాట. అందుకే ప్రెజెంట్ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారనమాట. మీ వర్డ్స్‌కి గానీ, మీ బిహేవియర్‌కి కానీ హర్ట్ అయ్యారు. అందుకే కొంచెం ఆలోచిస్తున్నారు. సో, ఫర్దర్‌గా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు జరుగుతాయా రీయూనియన్ అయినాకైనా? కంపల్సరీ మీ ఇద్దరి మధ్య అయితే గొడవలైతే జరగవు. సో, కంపల్సరీ మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అది మీరైనా కానీ, మీ పార్ట్నర్ అయినా కానీ, ఒకళ్ళు వర్డ్స్ ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు కంపల్సరీ వర్డ్స్ అనేవి కొంచెం మాటలనేవి కొంచెం తొందరపడిపోయి మాట్లాడతారు. అది బ్యాడ్‌గానే వస్తాయి. గుడ్‌గా ఏం రావు ఎవరికి కూడా. వాళ్ళలో ఉన్న ప్రతి చిన్నది కూడా తప్పుగా అనిపించినయి గూడా అన్నీ కూడా అప్పుడు పాయింట్ ఔట్ జేసి చెప్తారు. "నువ్వు అలా జేసావు, ఇలా జేసావు. నువ్వు అలాంటిదానివి, ఇలాంటిదానివి" అని అంటారు. కానీ ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ నేచర్ అనేది అగ్రెసివ్‌గా ఉంటారో, ఎవరికైతే కోపం తొందరగా వస్తుందో, షార్ట్ టెంపర్‌లో ఉంటారో వాళ్ళైతే ఆలోచించి అయితే అస్సలు మాట్లాడరండి కోపంలో ఉన్నప్పుడు. సో, కంపల్సరీ ఎవరి పార్ట్నర్ అయితే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రము తప్పకుండా వాళ్ళు కావాలనైతే అనలేదు. వాళ్ళ కోపంలో అలా వచ్చేస్తాయి వాళ్ళ వర్డ్స్. సో, మీరది అర్థం చేసుకుంటే గనక మీ ఇద్దరి లైఫ్ అనేది బాగుంటుంది. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో గూడా మీ ఇద్దరికి మధ్య ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఏమైనా వస్తే కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే వస్తది. మిస్‌అండర్‌స్టాండింగ్సే వస్తాయి. సో, మీకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి. అంతేగాని ఎవరన్నా ఏమన్నా చెప్తే లేతే ఏమన్నా చేస్తే గనక దాన్ని మీరు మనసులో పెట్టేసుకొని సైలెంట్‌గా ఉండడం, బ్లాక్ చేసేయడము ఇలాంటివి చేయకండి. ఎవరిదైనా గూడా మనము కమ్యూనికేట్ అయితేనే మీరేం చెప్పాలనుకుంటున్నారో అది మీ ఎదుటి వాళ్ళకి క్లియర్‌గా చెప్పగలిగితేనే అయితే అప్పుడు గొడవలవుతాయి. కానీ అది క్లియర్‌గా ఎదుటి వాళ్ళకి మీరు ఎక్స్‌ప్రెస్ చేయగలిగారనుకోండి, తప్పు మీదైనా కూడా, మీ పార్ట్నర్‌దైనా కూడా వాళ్ళు మీతో షేర్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ అక్కడికక్కడ క్లియర్ అయిపోతుంది. అది ఒకళ్ళకొకళ్ళు కొంతమందుంటారు మరి సైలెంట్‌గా ఉంటారు. చెప్పరు. ఎందుకు గొడవ జరిగిందో చెప్పరు. ఎందుకు బ్లాక్ చేస్తున్నారో చెప్పరు. ఎందుకు వదిలేసారో చెప్పరు. చెప్పకుండా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్ట్ అన్న ఫీలింగ్‌లో దూరంగా ఉంటారు. బ్లాక్ చేసేస్తారు. ఎదుటి వాళ్ళని బాధపెడతారు. అలాంటివి మాత్రం జేయకండి. మెయిన్ కమ్యూనికేషన్ అనేది ఎవ్వరికైనా కూడా ఇంపార్టెంటు. సో, కమ్యూనికేషన్ మంచిగా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా నేను నీకున్నానని చెప్పి లేదా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కోపమొస్తది. ఏదైనా తప్పు చేసినప్పుడు కోపం ఎందుకు రాదండి? కోపమొస్తది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. సో, ప్రాబ్లమ్ అనేది క్లియర్‌గా చెప్పుకొని సాల్వ్ చేసుకుంటే ఫర్దర్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, యూనివర్స్ నుంచి మీ పార్ట్నర్ విషయంలో మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ కార్డ్ తీద్దాం. మీరెప్పుడు కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళెప్పుడూ కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో కూడా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఎప్పుడూ కొంచెం మూడ్ స్వింగ్స్ గూడా అవుతా ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. కాసేపు కొంచెం కొన్ని రోజులు మంచిగా ఉంటే, కొన్ని రోజులు బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా
బ్రెయిన్తో కాకుండా మనసులో తీసుకొని బాధపడుతూ ఉంటారు. సో మీరు తప్పకుండా మీ మెంటాలిటీ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటే కనుక మీ లైఫ్ అనేది బాగుంటుంది. అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, అది లైఫ్లో కామన్ ఎవరికైనా కూడా. కానీ బాగా హ్యాపీగా ఉన్నా మీరు తట్టుకోలేరు, బాధపడుతున్నా కూడా కొంచెం బాధ వచ్చినా కూడా తట్టుకోలేరు. సో మీ మూడ్ స్వింగ్స్ అనేది మీరు కంట్రోల్ చేసుకొని ఫర్దర్‌గా ఉంటే గనక మీ ఇద్దరి మధ్య రీయూనియన్ అయినా కూడా ఫర్దర్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరగకుండా గ్ హ్యాపీగా ఉంటారు. సో మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాము. గతంలో జరిగిపోయినయి అన్నీ కూడా మీరు ఆలోచించుకుంటూ, గతంలో ఏమైనా చేస్తే వాళ్ళేమైనా మిస్టేక్ చేస్తే వాటిని తవ్వుకుంటూ, నువ్వు అట్లా చేసావప్పుడు, ఇట్లా చేసావప్పుడు, ముందట్లా చేసాడు కాబట్టి ఇప్పుడు కూడా అట్లానే చేస్తాడేమో, ముందేమన్నా మేబీ అబద్ధాలేమన్నా చెప్తే గనక ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాడేమో, వేరే వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నాడేమో, ఇలాంటి అనుమానాలేం పెట్టుకోమాకండి. సో అలాంటి అనుమానాలేం లేకుండా ఫర్దర్‌గా మీరు ఏదైనా ఉంటే గనక స్ట్రెయిట్‌గా ఫేస్ మీద అడిగేసేయండి. ఏమన్నా ఉందా? ఏమన్నా ప్రాబ్లమా? ఎవరైనా ఉన్నారా? లేపోతే ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు బ్లాక్ చేస్తున్నావు? ఇలాంటివి ఏమన్నా ఉంటే స్ట్రెయిట్‌గా వెళ్లి అడిగేసేయండి. ఏదైతే అదే జరుగుతుంది. సో తన విషయంలో మీరు తీసుకోవాల్సినయయితే ఇవే. మీలో మీరు ఆలోచించుకుంటూ, అనుమానించుకుంటూ, అవమానిస్తూ, ఏదోకటంటూ మీ గురించి మీరు సఫర్ అవుతూ ఇట్లాంటివి చేయకుండా స్ట్రెయిట్‌గా వెళ్లి అడిగితే గనక ప్రాబ్లమ్ ఏముండదు. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. యూనివర్స్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. యూనివర్స్ నుంచి ఫైల్ నెంబర్ 2 వాళ్ళ లవ్ లైఫ్‌కి సంబంధించిన గైడెన్స్ కార్డ్ అనేది చూద్దాం. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ నుండి మీ లవ్ లైఫ్‌కి సంబంధించిన గైడెన్స్ రికవరీ అయితే అవుతారు తప్పకుండా. అది కూడా మీ చేతిలోనే ఉంటుందండి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే తప్పు ఒకరి సైడ్ అనేది ఉండదు. అది ఏ గొడవ జరిగినా కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే గనక వాళ్ళని మీరు అడిగే పద్ధతిలో కూడా ఉంటుంది. మీరు అడిగే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళ రియాక్షన్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీకు అలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏమన్నా వస్తే కనుక, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏమన్నా వస్తే కనుక క్లియర్ చేసుకోండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు ఏదైతే చెప్తుందో అదే నమ్మండి. వాళ్ళొచ్చి పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి తను అలా చేసింది, ఇలా చేసిందని గాని, అతను అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, మీ పార్ట్నర్ అట్లా చేశారు, ఇట్లా చేశారు అని చెప్పి తన గురించి బ్యాడ్‌గా చెప్పినా కూడా అది నమ్మకండి. మీకంటే ఒకటి ఇంట్యూషన్ ఉంటది కదా! మీ మనసు ఏదైతే చెప్తుందో అది మాత్రమే చేయండి. దాన్ని మీరు ఫాలో అవుతే ఫర్దర్‌గా మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలనేవి రాకుండా ఉంటాయి. యెస్. మీ ఇంట్యూషన్ బట్టి మీరు మూవ్ ఆన్ అయితే కనుక కంపల్సరీ మీరు ప్రాబ్లమ్ ఏమి లేకుండా హ్యాపీగా ఉంటారు. కాంప్రమైజ్ అయితే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, దాని మీద డిపెండ్ అయిపోయి వెళ్లి గొడవ పడిపోవడము, రచ్చరచ్చ చేయడం ఇలాంటివి ఏం చేయకుండా మీరు దాని గురించి ముందు ఎంక్వైరీ చేసుకోండి. అసలు ఇన్ఫర్మేషన్ ఏంటనేది కమ్యూనికేషన్ అనేది చేయండి. దాని గురించి తెలుసుకుని తర్వాత మీరు ఫర్దర్‌గా మూవ్ అయితే ఎలాంటి గొడవలైనా కూడా రావండి ఫర్దర్‌గా. సో అది ఈ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో, ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ అనేది చూద్దాం మనం. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో, బ్రేకప్‌లో ఉన్న వాళ్ళు రీయూనియన్ అనేది అవుతారా లేదా? ఫర్దర్‌గా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉన్నారు? అండ్ వీళ్ళ నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వీళ్ళ లైఫ్‌లోకొచ్చారు? అండ్ యూనివర్స్ వీళ్ళకిచ్చే గైడెన్స్ కార్డ్ ఏంటి? అండ్ వీళ్ళ పార్ట్నర్ నుండి వీళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్ కార్డ్ ఏంటనేది కూడా అన్నీ కూడా మనము ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
రీయూనియన్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారు. తప్పకుండా వాళ్ళు థర్డ్ పార్టీ ఇష్యూలోనే ఉన్నారు. ఆల్రెడీ థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారు కాబట్టే మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్‌లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. సో, మీరది తెలుసుకోండి. ఇంకా వాళ్ళు అండ్ వాళ్ళ క్యారెక్టర్ గూడా అంత గుడ్ ఏం గాదు. చూద్దాం, మనం కార్డ్స్‌లో గూడా అది తీద్దాము. సో, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారు అంటే, వాళ్ళ గురించి మీకు అర్థమయ్యే ఉంటది. ఇంకా మీరు వాళ్ళ గురించి ఫర్దర్‌గా వెయిట్ చేయడం గాని, టైం వేస్ట్ చేసుకోవడం, బాధపడడం ఇదంతా కూడా పెద్ద టైం వేస్ట్. మీ లైఫ్‌ని మీరు చేతులారా నాశనం చేసుకోవడం తప్ప ఏం లేదు. సో, రీయూనియన్ అయితే లేదు. సో, వాళ్ళు మీ లైఫ్‌లోకి అసలు ఎందుకొచ్చారో చూద్దాము. వాళ్ళు మీ లైఫ్‌లో ఎమోషన్ పరంగానే మేబీ వాళ్ళు మీ నుండి మీరు హ్మ్, కేరింగ్ గాని, మీరొక మదర్ నేచర్ అయ్యుంటారు. మీరు ప్రతీది కూడా చాలా కేరింగ్‌గా చూసుకుంటారు. ఒక అమ్మలాగా తనకేమైనా కావాలన్నా కూడా ప్రతీది కేరింగ్‌గా, లవబుల్‌గా మీ సైడ్ నుంచి మీరు 100% లవ్ అనేది ఇచ్చారు. కానీ వాళ్ళది అర్థం చేసుకోలేదు. సో, అసలు మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ అనేవి, గొడవలనేవి వచ్చాయో చూద్దాము. మీ ఇద్దరి మధ్య నాకు తెలిసి ఏదైనా మనీ ఇష్యూస్ ఏమైనా జరిగుండొచ్చు. అది మీరైనా అడిగి మనీ ఇష్యూస్‌లో మనీ ఇష్యూ వల్ల ఏమన్నా గొడవలైనా అయ్యుండొచ్చు. లేదంటే మీరెవరికైనా మనీ ఇస్తుంటే అది వాళ్ళకి నచ్చక అలా అయినా గూడా గొడవలు అయ్యుండొచ్చు. మెయిన్ అయితే మనీ ఇష్యూస్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగే ఉండొచ్చు. దానివల్లే గొడవ అయితే అయినయి. అది మీరు వాళ్ళకిచ్చారా? లేదా వాళ్ళు మీకిచ్చారా? లేదా మీరు వేరే ఎవరికైనా ఇస్తుంటే వద్దనడం గాని ఇలాంటివి ఏదైనా జరిగి ఉండొచ్చు. సో, యూనివర్స్ నుంచి మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ కార్డ్ అనేది చూద్దాము. మీరు తన గురించి ఆలోచించడం మానేసి, మీ స్టడీస్ మీద, అలాగే మీ కెరియర్ మీద ఫోకస్ చేసుకొని, మీ లైఫ్‌లో గనక మీరు ముందుకెలా వెళ్ళాలని చెప్పి, ఇక్కడే స్ట్రక్ అయిపోకుండా ఫర్దర్‌గా మీరు లైఫ్‌లో ముందుకెలా ఎళ్ళాలనేది ఆలోచించుకొని, మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయితే కనుక మీ లైఫ్‌లో అన్నీ గూడా సక్సెస్ అనేది వస్తుంది. అది కెరియర్ పరంగా అవనియండి. మేబీ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి, కంపల్సరీ వాళ్ళకన్నా బెటర్ పర్సన్ అనేది మీ లైఫ్‌లోకి ఫర్దర్‌గా ఫ్యూచర్‌గా వస్తారేమో. సో, మీ కెరియర్‌ని సెట్ చేసుకోండి. కెరియర్ సెట్ అయితే అన్నీ ఆటోమేటిక్‌గా అవే సెట్ అవుతాయి. సో, తప్పకుండా మీరు వాళ్ళ గురించి మీరు ఏం తీసుకోవాలి. మీ పార్ట్నర్‌కి సంబంధించి మీరు ఏం చేయాలనేది కూడా చూద్దాం. సో, వాళ్ళ గురించి వదిలేయండి. వాళ్ళ గురించి వదిలేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ గురించి, మీ జాబ్‌కి సంబంధించినయి, మీ కెరియర్‌కి సంబంధించి మీరు ఆలోచించుకొని, వాళ్ళ గురించి వదిలేసి, డివైన్ బ్లెస్సింగ్స్ మీకున్నయి. మీ జాబ్‌కి మీకు మంచి స్కిల్స్ గూడా ఉన్నాయి. మీ స్కిల్స్‌ని, మీ జాబ్‌ని, మీ కెరియర్‌ని సెట్ చేసుకొని, మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళండి. ఫర్దర్‌గా కంపల్సరీ మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. మంచిగా ఉంటుంది. వాళ్ళ గురించి ఆలోచించుకొని మీరు బాధపడుతూ ఉండడం వల్ల, మీ లైఫ్ అనేది మంచిగా ఉండదు. చూడండి. నాకు తెలిసి మీ నుంచి గానీ, ఎవరో ఒకళ్ళ నుంచి మనీ అనేది తీసుకుంటానే ఉన్నారు. మేబీ మీ నుంచి మనీ కూడా ఎక్స్‌పెక్ట్ జేశారు వాళ్ళు. మనీ గూడా తీసుకొని ఉండొచ్చు. మాక్సిమం 80% పర్సన్స్ కంపల్సరీ మీ నుండి మనీ అనేది వాళ్ళు తీసుకున్నారు, ఎక్స్‌పెక్ట్ జేశారు. ఆల్రెడీ ప్రతిసారి గూడా వాళ్ళకి ఏం హెల్ప్ కావాలన్నా కూడా మీరు ఫైనాన్షియల్‌గా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తా వచ్చారు. అదే వాళ్ళకి ప్లస్ అయ్యింది మీ దగ్గరికి రాడానికి. ఇప్పుడు మేబీ వేరే వాళ్ళెవరైనా ఇలానే ఉంటే గనక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో, థర్డ్ పార్టీ ఉన్నారా? థర్డ్ పార్టీ అంటే మేబీ వేరే పార్ట్నర్ అనేవాళ్ళు ఉన్నారా? థర్డ్ పార్టీ అంటే నాట్ ఓన్లీ ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీలో పేరెంట్స్ అయినా అయ్యుండొచ్చు. థర్డ్ పార్టీ గూడా ఉన్నారండి. థర్డ్ పార్టీ ఎందుకంటే వాళ్ళు లవ్ కోరుకునే వెళ్లారు. మేబీ వాళ్ళు బాగా కొంచెం రిచ్ పర్సన్ గూడా అయ్యుండొచ్చు.
కొంచెం ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన పర్సన్ ఎవరైనా వాళ్ళ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు. వాళ్ళ ఫైనాన్షియల్గా కానీ, కెరియర్ పరంగా కానీ అన్ని రకాలుగా సెట్ అయిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో వచ్చి ఉంటారు. అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేసేసి వాళ్ళ వైపుకి వాళ్ళు వెళ్ళారు. సో ఇదండి ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన వీడియో. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన వీడియో. వీళ్ళకి యూనివర్స్ యొక్క గైడెన్స్ కార్డు కూడా మనం తీద్దాము. సో యూనివర్స్ నుంచి ఫైల్ నెంబర్ 3 వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళ లవ్ లైఫ్కి సంబంధించిన వాళ్ళ లైఫ్కి సంబంధించి యూనివర్స్ నుంచి వీళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది కూడా మనము చూద్దాము. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి యూనివర్స్ నుంచి గైడెన్స్, ఆపర్చునిటీ. టేక్ యాక్షన్. లెట్ గో చేసేసి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీరు చూడండి, వాళ్ళ గురించి లెట్ గో చేసేసి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీరు యాక్షన్ తీసుకోవాలి. దేనికి యాక్షన్ తీసుకోవాలి? మీకు జాబ్ అండ్ కెరియర్కి సంబంధించిన యాక్షన్ తీసుకుని, మీరు ఆల్రెడీ స్టడీస్ అయిపోతే కనుక మీ కెరియర్కి సంబంధించిన యాక్షన్ తీసుకుని ఉంటే కనుక మీకు వచ్చిన ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. మీ జాబ్కి కెరియర్కి సెట్ అయ్యే ఆపర్చునిటీస్ అనేవి తప్పకుండా వస్తాయి. మీ జాబ్లో అనేది సెట్ అవుతారు. సో తర్వాత అన్నీ పాజిటివ్గా అవుతాయి మీకు. సో లవ్ లైఫ్ అనేది ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోవడం కూడా అనవసరమే. మీ టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. సో మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక మీకు మంచి మంచి అవకాశాలు అనేవి, ఆపర్చునిటీస్ అనేవి ఫర్దర్గా ఫ్యూచర్లో వస్తాయి. కంపల్సరీ మీరు వాటిని తీసుకోండి. మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే మనం తీసుకోవాలి. అదృష్టం అనేది ఒకసారి వస్తుంది అంటారు కదా, అలానే మీకు వచ్చిన ఆపర్చునిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి, వేస్ట్ చేసుకోకుండా. సో యూనివర్స్ నుండి ఈ ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ అయితే అది. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 4కి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 4 వాళ్ళు ఉన్నారో ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 4 వాళ్ళు ఉన్నారో వాళ్ళు బ్రేకప్లో ఉన్న వాళ్ళు రీయూనియన్ అనేది అవుతుందా? రీయూనియన్ అయితే ఫర్దర్గా వాళ్ళ మధ్య వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుంది? యూనివర్స్ నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది, వాళ్ళ పార్ట్నర్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాం మనము. సో ఫైల్ నెంబర్ 4 ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదనేది చూద్దాం ముందు. ప్రజెంట్ అయితే వాళ్ళు కొంచెం స్ట్రక్ అయి ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలా వద్దా, ఒకవేళ మీ నుండి యాక్షన్ ఉంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. సో దీన్ని క్లారిఫై చేసుకున్నాము. సో యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఫర్దర్గా వాళ్ళు రీయూనియన్ ఉంటుందా? ఫర్దర్గా కంపల్సరీ రీయూనియన్ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, పాస్ట్లో జరిగినవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయేమో, ఫర్దర్గా మళ్ళీ ప్రాబ్లం ఏమైనా క్రియేట్ అవుతుందేమో అని వాళ్ళు సేమ్ అలానే ఉంటారేమో. మీరు ఒకవేళ ప్రాబ్లం వాళ్ళదైతే మీ సైడ్ నుంచి మీరు అలా ఆలోచిస్తున్నారు, ఒకవేళ మీ సైడ్ నుంచి ప్రాబ్లం అయితే వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. మీ సైడ్ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుందేమో, సేమ్ అలానే ఉంటారేమో అని స్టక్ అయి ఉన్నారనమాట. ఏం యాక్షన్ తీసుకోవాలనేది అర్థం కాకుండా కొన్ని రోజులు అట్లా సైలెంట్గా ఉన్నారు. సరే వెయిట్ చేద్దాం అన్నట్టు. సో వాళ్ళు అసలు నిజంగా దేనికోసం మిమ్మల్ని లవ్ చేశారో చూద్దాము. వాళ్ళు అన్ని రకాలంగా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మీ లైఫ్లోకి వచ్చారు. అంటే వాళ్ళకి ఎమోషనల్గా కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, అండ్ ఫైనాన్షియల్గా కూడా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి అండ్ వాళ్ళు అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని కోరుకునే వచ్చారు. నాట్ ఓన్లీ లవ్,
ఫైనాన్షియల్గా అండ్ ఎమోషనల్గా అండ్ వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి ఎప్పుడు. సో ఆ మూడ్ స్వింగ్స్ని బట్టే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు మంచిగా ఉంటారు, కొన్ని రోజులు బాధ పెడుతూ ఉంటారు. కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు మీతో, కొన్ని రోజులు మీరు ఎంత హ్యాపీనెస్ ఇచ్చినా కూడా బాధపడుతూ ఉంటారు, ఏదో మిస్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కొన్ని రోజులు బాగా ఎనర్జీగా ఉంటారు, కొన్ని రోజులు డల్ అయిపోతూ ఉంటారు, మూడీగా ఉంటారు. సో మెయిన్ అయితే దాని గురించి. నెక్స్ట్ యూనివర్స్ నుంచి మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ చూద్దాము. మీరు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మిమ్మల్ని సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకోమంటుంది. ఏంటంటే ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉన్నాయా, లేకపోతే బ్రేకప్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి, ఎందుకు బ్రేకప్ అయ్యింది అనేది మీరు ఆలోచించుకోండి. మీ సైడ్ నుంచి అయినా లేకపోతే మీ పార్ట్నర్ సైడ్ నుంచి అయినా కూడా, ఎవరి సైడ్ నుంచి అయినా కూడా మీరు ఒకసారి సెల్ఫ్ అబ్జర్వేషన్ తీసుకొని, ఒకవేళ మీ సైడ్ నుంచి తప్పు లేకపోయినా కూడా మీరు అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, తనతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి. కమ్యూనికేట్ అయ్యి తనకి ఫర్దర్‌గా మీ ప్రాబ్లమ్ అనేది క్లియర్‌గా చెప్పి, మీ ఇద్దరి మధ్య ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయో ఇవన్నీ క్లియర్ చేసుకొని ఫర్దర్‌గా మూవ్ అయితే కనుక మీ ఇద్దరు అనేది మళ్ళీ రీయూనియన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ తన విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాము. తన విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటంటే, తను కూడా సేమ్ ఫీల్ అవుతుంది. పాస్ట్‌లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది. పాస్ట్‌లో ఇదివరకు కూడా ఇట్లానే చేశాడు, ఎప్పుడు చూసినా నా ఎమోషన్స్‌తో ఆడుకుంటూ ఉంటాడు, ఎమోషనల్‌గా బాధ పెడుతూ ఉంటారు అని తను అనుకుంటున్నారు. అలాగే మీరు కూడా అట్లానే అనుకుంటున్నారు. మీరు కూడా పాస్ట్‌లో జరిగినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాటి గురించి ఫీల్ అవ్వకుండా ఫర్దర్‌గా మీ ఇద్దరు కమ్యూనికేట్ అవ్వడం వల్ల, లేదా కమ్యూనికేట్ అయినాక మీ ఇద్దరు లైఫ్ ఎలా ఉంటుంది, మీ లైఫ్‌లో మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే, గొడవలు జరగకుండా ఉండాలంటే ఫర్దర్‌గా మీరేం తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలనేది చూసుకొని ఒకరినొకళ్ళు ఒకరినొకళ్ళు ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా అన్నీ ఆలోచించి మీరు అన్నీ కూడా ఫర్దర్‌గా మూవ్ అవ్వాలి. అసలు ఇది ఫైల్ నెంబర్ 4కి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో యూనివర్స్ గైడెన్స్ కార్డులు కూడా తీద్దాం మనము. ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ నుంచి ఏంజల్స్ రీడింగ్ కూడా మనం తీసుకున్నాము. సో ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి యూనివర్స్ ఆర్ ఏంజల్స్ గైడెన్స్ కార్డ్ అనేది చూద్దాం. ఎవరైతే ఫైల్ నెంబర్ 4 ఉన్నారో, సో మీ సైడ్ నుంచి యాక్షన్ అనేది తీసుకోవాలి మీరు రీయూనియన్ అవ్వడానికి. సో తప్పు ఎవరిదైనా అవ్వనివ్వండి, మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకుంటే కనుక తొందరగా మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు, స్టక్ అయి ఉన్నారు. అంటే మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలా వద్దా అని పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకుంటూ జరిగిన విషయాల గురించే స్టక్ అయి ఉన్నారు. సో లెట్ గో ఇంప్రూవింగ్ హెల్త్, కాంప్రమైజ్ అయ్యి మీరు లెట్ గో చేయకుండా యాక్షన్ తీసుకుంటే కనుక మీరు కూడా లైట్ తీసుకోకుండా సరే తనే వస్తుందిలే, వెయిట్ చేద్దాము, నా సైడ్ నుంచి ఏం తప్పులేదుగా, నేను ఎందుకు వెళ్ళాలి, ఇలాంటివి కాకుండా నిజంగా మీరు రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం మీకుంటే కనుక తప్పు ఎవరిదైనా అవనివ్వండి, అది మీదైనా అవనివ్వండి, మీ పార్ట్నర్దైనా అవనివ్వండి, ఎవరి సైడ్ నుంచి అయినా కూడా యాక్షన్ అనేది తీసుకుంటే గనక, ఎవరొకళ్ళ సైడ్ నుంచి యాక్షన్ తీసుకొని ఎట్లా అవుతుంది, మీరు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నారేమో, తన సైడ్ నుంచి తను తప్పు కాదని ఆలోచించుకుంటున్నారేమో తను. సో ఎవరొకళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా, యాక్షన్ తీసుకుంటేనే కదా అయ్యేది, కాంప్రమైజ్ అవ్వాలి కదా ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయితేనే కదా ఇంకొకళ్ళకి కంపల్సరీ రీయూనియన్ అనేది ఇద్దరికీ అవుతుంది. సో మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్రెడీ మీరు హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు, నిద్రపోకుండా ఉండడం, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకోవడము, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము,
ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి. ఎక్కువగా ఏడుస్తా ఉండడము, ఇలాంటివన్నీ గూడా ఉండుంటాయి మీకు. సో, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు యాక్షన్ తీసుకొని, సరే చూద్దాంలే అన్నట్టుగా గాకుండా, మీరు ముందు యాక్షన్ తీసుకొని మీ సైడ్ నుంచి 100% అనేది మీరు ఎఫర్ట్స్ పెడితే గనక తప్పకుండా రీయూనియన్ అవుతారు. మీ ఇద్దరి లైఫ్ కూడా ఫర్దర్‌గా కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ మీ ఇద్దరు ఏం జేయాలంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకోవడం మానేసి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని, ప్రెజెంట్ అనేది హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో, ఇదండి ఫైల్ నంబర్ 4కి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ కూడా అయిపోయింది. సో, ఇది నా వీడియో. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరికైనా పాజిటివ్‌గా రెజొనేట్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఎవరికైనా రీడింగ్ కావాలంటే గనక, పర్సనల్ రీడింగ్ కావాలంటే గనక వాట్సాప్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. 1 క్వెషన్ ఫర్ ఫ్రీ రీడింగ్. సో, ఫస్ట్ 1 క్వెషన్ అనేది మీరు ఫ్రీగా రీడింగ్ తెప్పించుకోండి. ఫర్దర్‌గా మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే గనక మిగతావి చార్జబుల్. సో, మీరు కంపల్సరీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి, మీ పార్ట్నర్ గురించి గాని ఏదైనా క్వెషన్ అనేది ఉంటే గనక నాట్ ఓన్లీ పార్ట్నర్ అందరికి సంబంధించిన ఎనీ ఇష్యూ అనేది కూడా మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు ఈ రీడింగ్ ద్వారా. సో, ఇది నా వీడియో. నా వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్‌గా మీకు ఎలాంటి వీడియోలు కావాలనేవి కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారనుకోండి, నేను కూడా అలాంటి వీడియోలు పెడతా ఉంటాను. సో, ఇది థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.